వీటిలో ఒకటి అనుభవంలో ఉన్నదాన్ని ప్రత్యేకించి మన్నం చేయాల్సిన అవసరం లేదన్న అన్నగానే వాటికి తనకు తానే మన్నం చేస్తాడు. విన్నవి, కన్నవి, చూసినవి, మామూలు సంఘటన విషయం వదిలేసిన బలమైన గాఢంగా ఉన్న శుభకార్యాలు వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా బాగుంటే అది చాలా కాలం కూడా మనకి వెంటాడుతుంది. ఇలా ఉంది. మన అమ్మాయికి కూడా ఇంకా ఎక్కువగా చేయాలి. అలాగే ఉద్యోగం వచ్చి వస్తున్న అందరికీ కూడా పార్టీలు ఇస్తాడు బాగా చదువుకుని. మన అబ్బాయి కూడా బాగా చదువుకోవాలి. అతను మించిన వాడు కావాలని కోరుకోకపోయినా అతనిలాగా మా అబ్బాయి ఉండాలని కొందరు కోరుకు. ఎంతైనా సరే కనీసం ఒక మార్క్ అయినా కదా అతనికన్నా సంపాదించాలి, వాడికన్నా నేను ఎక్కువ చూపించాలి మా అబ్బాయిని అని అడ్డంగా మార్గాల్లో కూడా మోసం చేసి కూడా చదువు విషయంలో కావచ్చు, పంటల విషయంలో కావచ్చు, వంటల విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, యాక్షన్ విషయంలో కావచ్చు, మిమిక్రీలో కావచ్చు, శిల్పంలో కావచ్చు, చిత్రలేఖనంలో కావచ్చు, మనం చేసే ఈ చెప్పుల వ్యాపారం కానీ ఏదైనా సరే, పౌరత్వంలో కావచ్చు, పూజా పునస్కారాలు కావచ్చు, సాంప్రదాయాల్లో కావచ్చు, అన్నింటినీ పోల్చుకుంటాం. ఈ పోల్చుకోవటం వల్ల సగం మనకి కాలం వ్యర్థం అయిపోతుంది. ఆ విషయాలు విడిచిపెట్టి వాటి లేకుండా చేయాలని తలంపు ఉంటుంది. మనోనాశనం కావాలి. ఫస్ట్ మనసు నాశనం కావాలి, నిశ్చయం కావాలి, శుద్ధి కావాలి. మనసు అంటే ఏమిటో చేయాలి. అన్ని రకాలు తెలుసుకున్న తర్వాత ఎంత ప్రయత్నించినా మనసు పోదు. మనసులో ఉన్న దేహము వచ్చిపోతుంది, మనసు వచ్చిపోతుంది, అన్నీ వచ్చిపోతున్నాయి. ఆపలేం. రమ్మలేదు, పొమ్మలేదు, వస్తున్నాయి, పోతున్నాయి. అన్నీ నీకు మాత్రమే ఎవరికి వారే స్వయంగా తెలుసుకుందాన్ని గుర్తించడాన్ని గమనించడాన్ని శబ్దంతోను భావంతోను మనం చేయడం సహజమే మనందరికీ అని ఎవరికి వారే అవగాహన ఉన్నదాన్నే ఉన్నట్లుగానే ఎంతో కొంత అవగాహన ఉందిగా మీ శరీరం గురించి. ఎంత ఉంటే అంతే, లేంటిగా ఉన్నదే ఉండగా పైకి ఇది వచ్చిపోతుంది. మాయ అనే శబ్దం అందరూ విన్నారు, భ్రాంతి అనే శబ్దం విన్నారు, అదే మోహం అనే విషయం విన్నారు. మనం ఆకర్షణ మాయకి లోన్ అయిపోతున్నాం, దేహానికి వర్షం అయిపోతున్నాం. ఆ విధంగా తను బాధపడతాడు. ఆ దేహాన్ని మనం కంట్రోల్ చేయాలి. ప్రకృతి నియమాలకి వ్యతిరేకంగా ఉన్న మనం సాధించాలి. ప్రకృతి అంతా ఈ పట్టుదల వల్ల ధైర్యం ఉన్నవాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు అందరూ కూడా సమస్యలతో ఉన్నారు. అప్పుడేంటి ఇవన్నీ ఊసి అసలు ఎత్తద్దు. మీరు చెప్పేది ఎత్తకుండా ఉంటారు. ఎలాగంటే మీరు ఎత్తద్దు అన్నాను కానీ ఆటోమేటిక్గా నేనున్నాను. ఏంటి వాళ్ళు ఏం బాగోలేదు, ఏంటి ఆయన ఏదో చెప్తున్నారు, వింటుంటే అర్థం అవుతుంది. అర్థం కాకపోతే నీలో నువ్వు అనుకోవటం ప్రారంభిస్తావు. అంటే నీలో నువ్వే నీ అనుభూతులు మరలా దర్శించినవి, చూసినవి, గమనించినవి, గుర్తించినవి, తెలుసుకున్నవి, తెలియనివి అన్నీ అనుకుంటావు. వాటిని నాశనం చేయాలి. చేస్తే ఏదైతే ఉందో అది ఆత్మసాక్షాత్కారం అందరూ చెప్పగా తను కూడా ఉంది. పాండిత్యం ఉన్నవాళ్ళు అనుభవంలో ఆత్మసాక్షాత్కారం ఉంటేనే ముక్తి పూర్తిగా లేదు. ఇంకా క్రమముక్తి, శరీరం పోవాలి, ఇంకా ఆలోకాలు కలిగి రకరకాలు ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా దేహం మనం పోదు. ఎంతడాడికైనా సరే దాలో వరాలు ఇవ్వటం, పోవటం, రావటం, పోవటం అందరికీ ఉంది. ఈ పరిస్థితి మీరు కామ్గా ఉండాలి. కామ్గా ఎలా ఉంటారు? మీరు మామూలుగా మాట్లాడుకుండండి. అప్పుడు శరీరంలో మార్పులు, శరీరంలో భావాలు వచ్చేస్తుంటాయి లోపల నుంచి. ఆ వచ్చే వాటిని గమనించండి. ముందు ఫస్ట్ శరీరాన్ని గమనించండి. శరీరం అంటే అనంత అణువుల యొక్క సముదాయం కలిసి శరీరాకారంగా ఉంది. అణువులు ప్లస్ ఆకారం ప్లస్ ఆకాశం, ఈ మూడు శరీరంగా ఉంది. కాబట్టి ఆకాశ దృష్టితో గమనించండి, అణు దృష్టితో గమనించి, శరీర దృష్టితో గమనించి ఊరకు ఉండండి. అలా ఉంటే ఏవో ఆలస్యం వస్తుంది, క్రమంగా తగ్గిపోతాయి. వాటికి అవే నేనేం ప్రయత్నం లేదు. తగ్గడం తెలుస్తుంది, పోవడం తెలుస్తుంది. కొన్ని మాత్రం బలంగా ఉంటాయి. మెల్లమెల్లగా ఏంటి ఈ అనుకోవటంలో నీకు ఒక సూచన చేశా. నువ్వు ఎలా ఉన్నావు, నేనంటే ఏమిటి, దేహమంటే ఏమిటి, ఆకాశ సహిత పరమాణువుల యొక్క అవిభాజ్య పరమాణువుల యొక్క సముదాయమే ఆకారాలుగా, వస్తువులుగా, పర్వతాలుగా, సముద్రంగా, భూమిగా, అడవి కింద అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ వచ్చిపోతున్నాయి. వీటిని వాడుకోవటంలో బంధాలు, అనుబంధాలు మనకి సుఖశాంతి లేవు. ఇంకా రాను ఆయుష్ పోతుంది, చచ్చిపోతుంది భయం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి లేకుండా చేసేయమన్నారు. లేకుండా చేయాలంటే మనసు తెలియచట ఇది అయ్యేది కాదు, ఏది అయ్యేది కాదు. మళ్ళీ మిర్జి అంటారు. మిర్జిని ఎందుకు ఎవరు నాశనం చేయాలి? మిర్జిగా వాడుకోవచ్చుగా, అది లేదు. కాబట్టి ఇలాంటి ఏది అనకుండా కామ్గా ఉండు. ఆ కామ్గా ఉంటున్నప్పటికి ఎలా ఉంటావు? కామ్గా గమనించేవాడిగా గమనించు. నువ్వు గమనిస్తావు, నీకు తెలుసుగా నువ్వు ఉన్నావు. గమనించే లక్షణం నీకుంది. గమనించే లక్షణం అంటే గమనించిన నన్ను నేను గమనించు అంటే తాను గమనించు ఊరుకుంటూ. అయితే గమనించేవాడిగా ఉన్నాను అన్ని అనుభూతులకి. ఆ గమనించేవాడిని గమనిస్తున్నాను, స్వయం గమనిక అంతే. అలాగుండు.
లేదు తెలివితో నేను తెలుసుకుంటున్నాను, తెలివిని తెలివిని అన్ని తెలివి ఉండబట్టే కదా. తెలివి లక్షణం సహజమే, తెలివి లక్షణంతో గుర్తించే లక్షణం సహజమే, గుర్తించే లక్షణంతో అనుకోవటం సహజమే, భావించడం సహజమే, తలంచడం సహజమే, అన్నీ సహజమే. అవన్నీ ఉన్నాయి కదా. అవి ఉన్నది కాబట్టి ఉనికి సత్, అవన్నీ తెలియబడుతున్నాయి కదా చిత్తు. అవన్నీ కూడా కొద్ది గొప్ప సుఖం ఇస్తున్నాయి కదా. ఎంత దుఃఖం ఉన్నా సుఖానుభూతి అంటే సత్తు చిత్తు ఆనందము, మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛతో స్వతంత్రంగా ఈ మాటలు కూడా లేకుండా కామ్గా అనిర్వచనమైన అనుభూతితో ఉన్నాం. ఉండి ఆటోమేటిక్గా నన్ను నేను ఎవరికి వారే ఐడెంటిఫై చేస్తాం. నేనే ఉన్నాను ఉనికితో, నేనే ఉన్నాను చైతన్య తెలుగుతో, నేనే ఉన్నాను ఎరుకుతో, నేనే ఉన్నాను గమనించే సాక్షి లక్ష్యంతో, నేనే ఉన్నాను శబ్దంతో, నేనే ఉన్నాను భావంతో అన్ని నువ్వు మరణం చేసిన విధంగానే ఇప్పుడు నువ్వు ఏ లక్షణాలు అయితే నీవిగా ఉన్నాయో ఏ లక్షణాలు అనక నేను ఎరుక లక్ష్యంతో ఉన్నాను అంతే. రోజు ఎరుక లక్ష్యం ఏంటి? గుర్తించడా గమనించగలుగుతుందా కాబట్టి ఎరుకును అని అన్ని 2 సార్లు మౌనంగా గుర్తు చేసుకోమంటున్నా. ఓ సంఘటన జరిగిన దాన్ని గుర్తు చేసుకోవచ్చు. అది నిద్రపోయి మెరుకోగానే ఆ నిద్ర సంఘటన బాగా పట్టింది లేదు నువ్వు అనుకోవట్లే, కళ్ళల్లో మంచి చెల్లు అనుకోవట్లే, అది జ్ఞాపకం వస్తాయి. ఒకసారి అయిపోయిన గతం ఏదైనా సరే భవిష్యత్తు గతము వర్తమానం ఈ 3 జ్ఞాపకాలు వస్తాయి తనకే. అలాగా గమనించగా నీకు నీవే మెల్లగా ఇక్కడ ఈ సూచనతో మీకు సత్ చిత్ ఆనంద పరిపూర్ణ మౌన స్వరూపం స్వేచ్ఛతో స్వతంత్రంగా ఉంది. అట్లుండటమే గ్రహించటమే తెలుసుకోవటమే సాక్షాత్కారం అని మీకు సూచన ఇచ్చా. అది పాటల రూపంగా వీటి రూపంగా పుస్తకాల రూపంగా అనేకం ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అంటే ఇదే చేయమని అంట. ఎందుకంటే ఎరుక లేకుండా అంటే స్పృహ లేకుండా అంటే సహజ జ్ఞానం లేకుండా అంటే సహజ స్మృతి లేకుండా సహజ శబ్దం లేకుండా సహజ భావం లేకుండా సహజ గమనిక లేకుండా సహజ అనుభూతులు లేకుండా మాట్లాడతాం మనం. కానీ నీ లక్షణాలు నీకు ఉన్నాయి కదా, ఆ ఉన్న లక్షణాలు జ్ఞాపకం చేసుకుని అలాగే ఉండు. అలాగా ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా మౌనానుభూతి సహజం అవుతుంది.